ప్రభాస్ 'కల్కి' రికార్డును బద్దలుగొట్టిన 'దేవర'. మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నంత స్టార్ హీరోలు మరే పరిశ్రమలోనూ ఉండరు. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. తెలుగులో నెంబర్ 1 హీరో ఎవరు అనే విషయంలో కొన్నాళ్ల నుంచి తెలుగు ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఆయన కలెక్షన్లలో సింహభాగం తెలుగు సినీ పరిశ్రమ నుంచే వస్తోంది. అలాగే 'త్రిబుల్ ఆర్' సినిమాతో తారక్ కూడా గ్లోబల్ హీరోగా మారిపోయిన తర్వాత అతని నుంచి 'దేవర' చిత్రం వచ్చింది. టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో 'దేవర' దూసుకుపోతోంది. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు తగ్గలేదు. తిరిగి 'సలార్' సినిమాతో ఫామ్లోకి వచ్చాడు. ఆ సినిమా మొదటి రోజు 775.98 కోట్లు సాధించగా తర్వాత వచ్చిన 'కల్కి' సినిమా 77.65 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డులను 'దేవర' తిరగరాసింది. ఈ సినిమా మొదటి రోజే 87.45 కోట్లు సాధించి ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ నటించిన రెండు సినిమాల కన్నా చాలా ఎక్కువగా కలెక్షన్లు తెలుగులో రాబట్టింది. 'మ్యాన్ ఆఫ్ మాసెస్', 'జూనియర్ ఎన్టీఆర్' అని మరోసారి నిరూపితమైందంటున్నారు. ఏబీసీ సెంటర్లలో తారక్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే తెలుగులో కూడా టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అనే నిరూపితమైందని విశ్లేషకులు అంటున్నారు. 'సలార్', 'కల్కి' రెండూ విడుదల రోజే పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ 'దేవర' మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. అయినా 'దేవర'కు వచ్చిన కలెక్షన్లే ఎక్కువగా ఉండడం విశేషం. సినిమా చూసిన అభిమానులంతా పాజిటివ్ టాక్ అందించారు. కొందరు మాత్రం మొదటి భాగం బాగుందంటే మరికొందరు మాత్రం రెండో భాగం బాగుందన్నారు. ఇంకొందరు రెండు భాగాలలో సాగతీత ఎక్కువైందన్నారు. కలెక్షన్ల విషయంలో మున్ముందు మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. ఇది వ్యూవర్స్.